నమస్తే మా. నమస్తే తల్లి, శుభం. మహాలయ అమావాస్య అంటే హైదరాబాద్లో పెద్దల అమావాస్య కాస్త నాని పెత్తరమాస అయ్యింది. బతుకమ్మ అమావాస్య అనుకుంటాం మేమంతా అయితేను. సో దీని విశిష్టత గురించి ఈరోజు చెప్పండి అమ్మా. చేయాల్సిన పనులను చేయకుండా పనులు. భాద్రపద పూర్ణిమ అయిపోయింది కదమ్మా, ఆ మర్నాటి నుంచి మహాలయ పక్షాలు అంటారు. మహాలయకారుడు ఎవరు? శివుడు. ఆ శివ సంబంధంగా ఆరాధన చేసేటటువంటి పద్ధతి. ఆయన చేసే పని ఏమిటి? సృష్టినంతా తనలో లయం చేసుకుంటాడు. అలా లయం చేసుకుంటాడంటే ఆయన ఎక్కడుంటాడు? మనకి మామూలుగా శ్మశానాల్లో ఉంటాడు. శివుడు అక్కడ ఉంటాడు అంటారు కదా, శ్మశానవాసి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మళ్ళీ కొత్త సృష్టి కావాలంటే పాతది లయం కావాలి కదా. అలా లయం చేస్తూ కొత్త సృష్టి రావడానికి కారకుడైనటువంటి శివుడికి సంబంధించినవి ఇవి లయము అనేది. అందుకే ఈ మహాలయ పక్షాలలో పాడ్యమి నుండి అమావాస్య దాకా ఉండేటటువంటి తిథులన్నింటిలోనూ కూడా సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఆబ్దికాలు అంటే తద్దినాలు పెట్టేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏ తిథి నాడు తద్దినం పెడతారో ఆ తిథిలో మహాలయ పక్షం పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా చవితి నాడు చనిపోయారు అనుకోండి, ఏ సంవత్సరంలో ఏ నెల అయినా ఈ మహాలయ పక్షాల్లో చవితి నాడు వాళ్ళకి పెడతారు. పంచమి నాడు చనిపోయిన వాళ్ళకి పంచమి నాడు పెడతారు. ఇట్లా 4-5 ఉండొచ్చు వీళ్ళు చనిపోయిన పెద్దలు, వాళ్ళకి తద్దినాలు పెట్టేవి పూర్వీకులు ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక రోజున అనుకుని అందరికీ సమన్వయంగా చేస్తారు, వాళ్ళందరికీ కలిపి ఒక రోజు చేస్తారు. ఇట్లా కాకుండా సంవత్సరం ఇట్లా శాస్త్రోక్తంగా తద్దినాలు పెట్టేటటువంటి సామాజిక వర్గాలు లేవు. కొంతమందిలో పెట్టరు కదా అవి, వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు అనుకుంటారే తప్ప పెద్దలకని. అట్లాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మహాలయ అమావాస్య నాడు చేస్తారు. ఇప్పుడు ఈ నెలలో చేసిన వాళ్ళు, సంవత్సరం అంతా తద్దినాలు పెట్టిన వాళ్ళు కూడా మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పెద్దలకి తర్పణాలైనా ఇస్తారు. అంటే పితృదేవతలని ఆవాహన చేయడం. ఇక్కడి నుంచి ఆ పితృదేవతలు రావడం, ఇక్కడ ఉండడం, అనుగ్రహ వర్షం ఇంతకు ముందే మొదలవుతుంది రాక, ఇది వస్తారు వీళ్ళని ఆవాహన చేయడం. మళ్ళీ ఎప్పుడంటే దీపావళి అమావాస్యకి ముందు పితృదేవతలు తిరిగి వెళ్ళిపోతారు వాళ్ళ లోకాలకి. అందుకే అప్పుడు కూడా దీపావళి నాడు ఏం చేస్తాం మనం? దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి దక్షిణ దిక్కు తిరిగి దివిటీలు కొట్టి లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటారు. దివిటీలు కొట్టే కాళ్ళు చేతులు కడుక్కోవడం ఏంటంటే పెద్దలకి దారి చూపించారు కనుక. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళు ఉంటారు. పితృదేవతల అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళ తిథి రోజునైనా చేయొచ్చు, కుదరకపోతే మహాలయ అమావాస్య నాడైనా తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. ఇది మహాలయ అమావాస్య యొక్క ప్రాశస్త్యం. పెద్దలు అంటే ఎవరు? మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, వెళ్ళిపోయారో, శరీరం వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరూ పెద్దలందరినీ తలుచుకునేటటువంటి రోజు. దీన్ని పెద్దల అమావాస్య అంటాం అన్నమాట. అందుకంటాం పితృదేవతలకు సంబంధించింది. దీని వెనకాల కథ ఏమైనా ఉందా అమ్మా? అంటే నేను జనరల్గా విన్నది ఏంటంటే ఈరోజు ఒకసారి మీ వాళ్ళందరినీ చూసి రండి, కలిసి రండి అని ఒకసారి విడుదల చేస్తారు. అందుకే వాళ్ళ కోసం కంపల్సరీగా వెయిట్ చేస్తుంటారు కాబట్టి మనం వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు అవి పెట్టాలి అని అంటారు. ఇలాంటి స్టోరీ నేను దానికి స్టోరీ ఏం లేదు, మీకు చెప్పాను కదా. సంవత్సరం అనేటటువంటిది మనకి దక్షిణాయనం, ఉత్తరాయణం అని 2 ఉన్నాయమ్మా. ఉత్తరాయణం అంతా మనం సాధన చేసి ఊర్ధ్వ మార్గంలోకి వెళ్ళేది, దక్షిణాయనం అంతా అనుగ్రహ రూపంలో దిగి వచ్చేది అని ఉంటుంది. అలా దక్షిణాయనంలోనే గొప్ప గొప్ప అవతారాలన్నీ రావడం కూడా మనకి జరిగాయి. ఈ సందర్భంలోనే పితృదేవతలందరూ దిగి వచ్చేది. దక్షిణాయనం అంటే పైనుంచి కిందకు వచ్చేటటువంటిది. ఈ సమయం గనక, ఈ సమయంలో పెద్దలు భూలోకానికి వస్తారు గనక ఈ ఒక్కరోజే కదమ్మా వస్తారు. ఎవరే రోజు వస్తారో తెలియదు గనక అమావాస్య నాడు అందరూ కూడతారు అనే ఉద్దేశంతో చెప్పడం. ఎలాగూ వచ్చేది, అందుకే వాళ్ళకి తర్పణాలు ఇస్తారు. మనం ఇచ్చింది ఏం తింటారమ్మా వాళ్ళు? తద్దిన నాడు వాళ్ళకి అంత పెడితే కూడా పెట్టిన ఇంత అన్నం అంతే ఉంటుంది, ఇన్ని గారెలు పెడితే అన్నీ ఉంటాయి, తగ్గవు కదా. కాకపోతే వాళ్ళు చూపు ద్వారా, వాసన ద్వారా స్వీకరిస్తారు. దానికన్నా మించి దేవతలైతే, పితృదేవతలైతే ఏం చేస్తారు? తర్పణం ద్వారా స్వీకరిస్తారు. తర్పణం అంటే చేతిలో నీళ్లు తీసుకుని, పైగా ఈ పితృదేవతలకు ఇచ్చేటప్పుడు నీళ్లు ఇలా పోయరమ్మా, ఇలా వదులుతారు.
దేవతలకు ఇచ్చేటప్పుడు ఇట్లా పోస్తారు, ఇట్లా ఇట్లా ఇటువైపు ఉంటుంది. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఇట్లా ఇస్తారు, రకరకాలు ఉన్నాయి. అందులో పితృదేవతలకు ఇచ్చేటప్పుడు ఈ చేత్తో నీళ్లు తీసుకుని ఈ చేతిలో పోసుకుని ఇట్లా వదులుతారు, అంటే అది పితృదేవతలకు పెడతాయి. వీలైతే నువ్వులు దాంట్లో పెట్టి. కనుక అటువంటిది చూడడానికి వస్తారన్నది మాత్రం ఆ ఒక్కరోజే కాదు, ఆ పక్షం అంతా వస్తారు. అదంతా గుర్తించలేని వాళ్ళు కనీసం అందరూ వచ్చి నిలిచి ఉండేటటువంటి సమయం అమావాస్య కనుక అప్పటికి వస్తారు. ఆ రోజు ప్రత్యేకంగా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయమ్మా? మామూలుగా అయితే బ్రాహ్మణుడిని పిలిచి అతని చేత పితృదేవతల పేర్లు అవన్నీ చెప్పించి, అంటే శరీరం వదిలిన వాళ్ళకి ఇంట్లో తద్దినం పెట్టినంత శాస్త్రోక్తంగా చేస్తారు కొంతమంది. అంత కాకపోతే కూడా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చి పంపిస్తారు. వీడు పెట్టినటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో ఆ రోజు గారెలు వండుతారు. మినప గారెలు, లోపల చిల్లు ఉండాలి దానికి. శుభానికి ఎప్పుడూ కూడా చిల్లు లేని గారెలు వాడతారు, అశుభానికి చిల్లున్న గారెలు వాడతారు తద్దినాలకి. అది తేడా, అది తేడా, అంత తేడా. గారె అంటే దీనికి వాడతారు. వాటి సాధారణంగా ఇలాంటి ఆలోచన వస్తుందేమో అన్న అనుమానంతో అందులో వేరే రకం 1-2 పప్పులు కూడా వేసి, మినపప్పుతో పాటే శనగపప్పు, పెసరపప్పు కూడా వేసి దాన్ని వడ అన్న పేరుతో తర్వాత తింటాం. తద్దినానికి మాత్రం గారే వాడతారు. నువ్వులు ప్రధానంగా వాడతారు దానికి, దీనికి ఇవ్వడానికి, అర్ఘ్యం ఇవ్వడానికి, దానికి. మరి దాన ధర్మాల విషయానికి వస్తే, ఆ విషయానికి వచ్చినట్టయితే పితృదేవతల పేరిట ఆనాడు చాలామంది దానాలు చేస్తారమ్మా. తప్పనిసరిగా వస్త్రదానం చేస్తారు. మిగిలినటువంటివన్నీ దశదానాల్లో ఏం చేసినా మంచిదే. అంటే శనిశ్చరునికి ప్రధానమైనవి ఎక్కువ కనిపిస్తుంటాయమ్మా, చెప్పులు, గొడుగు అలాగా. అది మన ఇష్టమేనా లేకపోతే దానికి కూడా ఏదైనా కారణం ఉంటుందా? అంటే ప్రత్యేకంగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వస్త్రదానం. అంటే వస్త్రం అంటే మనకి జీవుడికి శరీరం వస్త్రం కదా, వస్త్రదానం చేస్తే వారికి మంచి శరీరం తర్వాత దొరుకుతుంది పితృదేవతలకి అని. అలాగే వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి వస్తారు కనుక వాళ్ళకి చెప్పులు, సింబాలిక్గా ఇవన్నీను, గొడుగు ఇట్లాంటివి చేస్తారు. మిగిలిన ఇవి దశదానాల్లో చెప్పులు, గొడుగు ఉండవు కనుక మిగిలిన దశదానాల్లో ఏవి చేసినా చేయొచ్చు. ఏదైనా శుభం మంచిదే చేయడం. అంటే పితృదేవతలకు ఉత్తమ లోకాలు కల్పించటానికి, ఉత్తమ జన్మలు రావడానికి, వాళ్ళు అక్కడ సుఖంగా ఉండడానికి బిడ్డలుగా చేసేటటువంటి కార్యక్రమం ఇది. మూర్ఖత్వంతో ఇలాంటివి చేయకపోయినా, నమ్మకపోయినా, లేదన్నా ఏదైనా ఇతరత కారణాల వల్ల చేయకపోయినా ఏం జరుగుతుందమ్మా? వాళ్ళు అలా బాధపడుతూ ఉంటారు అంతే. వాళ్ళు బాధపడ్డారు అంటే సంతానం కలగదు. ఒకవేళ కలిగినా వాళ్ళు యోగ్యులుగా ఉండరు. సో అందుకే పితృదేవతలకి సరిగ్గా పెట్టాలి నైవేద్యాలు, అది సంవత్సరానికి ఒక్కసారి అయినా, లేకపోతే కంపల్సరీ దోషం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని అంటారు. తప్పనిసరిగానమ్మా. మేము అన్ని రకాలుగా బాగానే ఉన్నాం, మాకెందుకు సంతానం లేదు, అందరూ బాగున్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మాయి ఆరోగ్యంగానే ఉంది, అబ్బాయి ఆరోగ్యంగానే ఉన్నాడు, అన్ని రకాలుగాను మిగిలిన వాళ్ళ వ్యవహారాలన్నీ బాగానే ఉన్నాయి, అయినా సంతానం కలగట్లేదు అంటే సరిగ్గా ఒక 2 ఏళ్ల పాటు తద్దినాలు పెట్టండి, వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పేటటువంటి పెద్దలు ఉన్నారు. దానికి ఫలితం కూడా ఉంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.